ఐబ్రో షేపింగ్ అర్థమవుతుందా మీకు? సో క్లాసెస్ అర్థమవుతున్నాయా లేదా నాకు చెప్పండి, లేదా నేను చెప్పే విధానాన్ని ఇంకా మార్చుకుంటాను. ఇంకోటి వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఐబ్రో వచ్చేసి చాలామందికి చాలా డిఫికల్ట్ ఉంటుంది. కింద ఒకే షేప్ చేస్తాం కానీ పైన చేయలేము, ముఖ్యంగా ఇట్లా బ్రాడ్గా ఉన్న వాళ్ళకి. చూడండి, మనము రైట్ సైడ్ ఐబ్రో చేసిన తర్వాత ఆ థ్రెడ్ అనేది మనకు సెకండ్ లైను ఫస్ట్ లైన్ నుంచి చూసుకుంటూ చేసుకోవాలి. అప్పుడు అనేది షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు లెంత్ సేమ్ ఒకేలాగా 2 ఐబ్రోస్ కనబడతాయి. సో మనం లెంత్ అనేది థ్రెడ్తో చెక్ చేసుకుంటూ, ఇక్కడ యారో అనేది చాలామంది పోగొడతారు. రైట్ సైడ్ ఏమో మంచిగానే వస్తుంది, కానీ లెఫ్ట్ సైడ్ యారో అనేది మొత్తం పోతుంది. అట్లా పోకుండా ఉండడానికి థ్రెడ్ అనేది ఎప్పుడు గైడ్ లైన్ తీసుకుంటూనే చేసుకోవాలి. అలాగే మనకు షేప్ అర్థం కానప్పుడు కొంచెం ఫోర్ హెడ్ పైన హెయిర్ అనేది ఇట్లా పట్టుకొని పైకి లిఫ్ట్ చేస్తే స్కిన్ అనేది షేప్ పర్ఫెక్ట్గా మనకు తెలిసిపోతుంది. చేసేస్తే షేప్ ఐబ్రో షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది.